బతుకమ్మ పండుగ జోరుదారుగా నడుస్తుంది కదా. దసరా సెలవులు కూడా వచ్చినాయి. ఇక అందరూ ప్రయాణాలు గడుతురు ఊర్లకు. బస్ స్టాండ్లు రైల్ స్టేషన్లను అయితే ఒక జనాల అసలు. ఇగో నేను మా ఊరికి పోయేదందుకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుందామంటే అసలు టికెట్లే లేవోళ్ళ. ఎవలాగం వాళ్ళది, ఎవరు రంది వాళ్ళది. సప్పుచేక ఇక నేనే బస్ స్టాండ్కో రైల్ స్టేషన్కో పోయి ఏది దొరికితే దాంట్లో పోదామనుకుంటున్నా. సరే నా సంగతి పక్కకు పెట్టురు కానీ మీరు మాత్రం జర పైలంగా పోవాలల్లా. ఆగమాగం ఎక్కద్దు, లేకుంటే గిట్లా ఆపత వస్తుంది. ఎట్లనో చూడురి మరి. ఈడ రైల్ స్టేషన్ లా రైలు పోతుంది కదా, పోతున్న రైలును పోనీయాలి, దాని తెరువుకే పోవద్దు. బాలకృష్ణ లెక్క సాహసాలు చేయొద్దు అంతేనే కదా. కానీ ఈగో గీ అన్న చూడురి ఏం చేసిండో. అబ్బరి బిడ్డ, నేనైతే పానం పోయిందని అనుకున్నా. కానీ నూకలు బాగున్నాయి. ఈ పోలీస్ సారు అప్పటికప్పుడే జర హుషారైపోయి ఈ మనిషిని బయటకు గుంజిండు. లేకుంటే పట్టల నడుమ పడిపోవు. చెప్పు పోయినట్టున్నది కదా, పోతవోని చెప్పు పాడుగాను. ఇంకా షాకుల్లో ఉన్నట్టున్నాడు కదా ఈయనే. ఇదనే కాదు, ఇట్లా దినం గిసొంటి జరుగుతూనే ఉన్నాయి. కదులుతున్న రైలు ఎక్కుడు పానాల మీదకి తెచ్చుకున్నాడు. ఏంది అసలు కాదల్లా. ఏమన్నా అంటే కోపలు గాని పానం కంటే ఊరికి పోవడే ఎక్కువ నానోళ్ళ. ఒక బండి పోతే ఇంకో బండ్ల లేకుంటే బస్సులో పోవాలి, లేకుంటే సపోర్ట్ చేయక ఇంటికి వాపస్ రావాలి. గాని గిసొంటి ఏసుడెందుకు, పానాల మీదకి తెచ్చుడెందుకు? ఇప్పుడు నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, అసలే దసరా సెలవులు. మన రైల్ స్టేషన్ లో కూడా మస్తు జనాలు ఆగమాగంగా ఇరుకుటంలోనే ప్రయాణం చేస్తురు. ఊరికి పోయే సంబరం లాగిట్ల పానాల మీదకి తెచ్చుకున్నాడు ఎందుకు? సుత్తులు చెప్తున్నా అనుకోకురి. పానం కంటే ఏది ఎక్కువ కాదు కదా, అందుకే చెప్తున్నా.